హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ఇంతకుముందుకు అందరికీ మా సబ్స్క్రైబర్కి అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు కొత్తగా అవుట్ సైడ్ చేసినటువంటి వీడియో మనం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా పెడుతున్నాము. ఇది వచ్చేసి నెల్లూరు అండి. నెల్లూరులో ఒక థర్డ్ ఫ్లోర్లో చేస్తున్నాము. థర్డ్ ఫ్లోర్లో చేసిన దాంట్లో స్పెషల్ ఐటమ్ ఏంటంటే పూజా రూమ్. అందరు పూజా రూమ్లు నార్మల్గా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మనం చేసిన పూజా రూమ్ కొంచెం వెరైటీగా ఉంది. డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ మనం దాన్ని లోపలికి పెట్టేయచ్చు అన్నమాట. ఇన్సైడ్ ఫోల్డింగ్ చేయొచ్చు అన్నట్టు. కాబట్టి ఆ రకంగా పూజా రూమ్ మేము చేసాము. ఇక్కడ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మామూలుగా సిఎన్సీ కటింగ్తో చేసినటువంటి డిజైన్. ఇది డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి పుష్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా పుష్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదన్నా దారిలో వెళ్ళడానికి దారి కావాలనుకున్నప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసిన స్పేస్ అనేది మళ్ళీ ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఫ్రీగా నడవచ్చు అన్నమాట. అలాగే దీంట్లో ఇంకో ఐటమ్ ఏంటంటే రెగ్యులర్గా మీకు చూపించినటువంటి ఐటమ్ కీప్యాడ్. సో అకేషన్స్ అప్పుడు మనం పూజ చేసినప్పుడు ప్రసాదము అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ దేవుడి హారతి ఐటము, ప్రసాదము, పూలు, పళ్ళు ఉంటాయి కాబట్టి దానికోసం ఈ యొక్క ఐటమ్ మన కీప్యాడ్ అంటాము. ప్లస్ డ్రా అని కూడా అంటాము. ఇది ముందు జరుపుకొని ప్రసాదం పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కానీ 2 days తర్వాత మళ్ళీ దీన్ని తీసేసుకొని లోపల తోసేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్లో వచ్చింది ఏంటంటే 2 డ్రాలు, తర్వాత వచ్చేసేసి 2 డోర్లు ఈ రకంగా చేసినాము. ఈ 2 డోర్లలో ఒక సెల్ఫ్ కూడా చేసినాం అనమాట. ఒక దాంట్లో కింది దాంట్లో కొంచెం పెద్దగా ఎందుకు పెట్టామంటే ఆయిల్ డబ్బాలు అవన్నీ పట్టేలాగా, పై దాంట్లో బుక్స్, అగరబత్తీలు అలా పట్టేలాగా మనం చేసుకున్నాం అన్నమాట. బ్యాక్ సైడ్ ప్లేన్గా ఎందుకు వదిలామంటే పటాలు అలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడ కూడా మనం ఎకరాలిక్ డిజైన్లో సిఎన్సీ కటింగ్ చేసి లైటింగ్ తోటి కూడా పెట్టుకునేలా కూడా ఉంటుంది. ఆ పూజా రూమ్ కూడా మీరు చూశారు. కావాలంటే అవి కూడా నేను దీంట్లో కొన్ని యాడ్ చేస్తాను, చూడొచ్చండి. సో మన సిటీ అవుట్స్కట్ కూడా కొన్ని వీడియోస్ అడిగారు మన వ్యూస్. సో ఇది వచ్చేసి నెల్లూరులో బాలాజీ నగర్ అండి. బాలాజీ నగర్లో మనం ఒక ఇంట్లో చేసినటువంటి టీవీ యూనిట్. టీవీ యూనిట్ అంటే మనకి ఇక్కడ ఎలాంటి మనకి సెల్ఫ్ కానీ సిమెంట్ ప్లాంక్స్ కానీ ఏమీ లేవు. ప్లస్ టీవీ యూనిట్ కానీ ఆర్చ్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి వుడన్ సిరీస్లో మనం చేసినాము. కంప్లీట్ బాక్స్ వర్క్ ఇది. సో ఆర్చ్ కమ్ టీవీ యూనిట్ అనమాట. కింద మనకు 2 డోర్స్ వచ్చినాయి. ఈ ప్లేస్లో మనము డ్రాలు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఖాళీ ఓపెనబుల్ డోర్స్ పెట్టాము. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది, ఎక్కడ మీకు సౌండ్ రాదు. డోర్ వదిలేస్తే అదే క్లోజ్ అవుతుంది. ఇటు వచ్చేసేసి మనం టీవీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మనం ప్రొవిజన్ వదిలేమన్నమాట. స్టిక్కరింగ్ పెట్టామంటే దాని బ్యాక్ సైడ్ మనకు సెక్షన్ ఉంటుంది, అక్కడే మనం టీవీ బ్రాకెట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసేసి ఇటు సైడ్ డమ్మీ అండి. ఇది లోపల సైడ్ మన కిచెన్కి, డైనింగ్ హాల్లోకి మనకు ఒక సెల్ఫ్స్ అనేది ప్రొవిజన్ అనేది మెటల్ పెట్టుకోవడానికి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇటు సైడ్ వచ్చేసరికల్లా ఇది మనకు క్రాకర్ యూనిట్ కమ్ డైనింగ్ హాల్ అనమాట. ఇది వచ్చేసి మనకు క్రాకర్ యూనిట్ లాగా పనిచేస్తుంది. ఓపెన్ సెల్ఫ్స్, దీంట్లో మళ్ళీ మీకు సెల్ఫ్ ఉంటుంది. గ్లాస్ డోర్స్, గ్లాస్ వచ్చేసి మనకి ఇచ్చింగ్ 1/2 ఇంచ్ లైనింగ్ గ్లాస్ డోర్స్. కింద వచ్చేసి కింద కూడా మనకు ఓపెనబుల్. ఈ యొక్క ప్లాట్ఫామ్ మనం ఏదైనా డిష్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ఇక్కడ మనం పెట్టేసుకొని ఈ పక్కన మన డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ వస్తుంది కాబట్టి నియర్ బై ఉంటుంది. దానికోసం ఇది ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో మనకు డైనింగ్ హాల్ లుక్ కనిపిస్తుంది, అటు సైడ్ నుంచి చూస్తేనేమో టీవీ లుక్ కనిపిస్తుంది. ప్లస్ రెండింటికి మధ్యలో ఆర్చ్ లాగా కూడా కనపడుతుంది అనమాట. సో దీంట్లో ఆర్చ్లో భాగంగానే ఇక్కడ కూడా ఒకటి కిచెన్కి ఎంట్రన్స్లో ఒక ఓపెన్ సెల్ఫ్ పెట్టామన్నమాట. ఇక్కడ మనం ఏదన్నా మూమెంట్స్ కానీ, మెమొరబుల్ ఐటమ్స్ కానీ, ఫ్లవర్ వాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు. సో కింద వరకు మనం క్లోజ్ చేసాము. ఈ సెల్ఫ్ పిల్లలకి అందకుండా ఉండేలాగా, పైన మాత్రం ఓపెన్ సెల్ఫ్ పెట్టాము అన్నట్టు. ఇటు ఎంట్రన్స్ వస్తే కిచెన్, ఇది లేటెస్ట్ వచ్చినటువంటి కలర్. సో బాగుంటుంది. లైట్ గ్రీన్ అన్నమాట, ప్యారెట్ గ్రీన్ అంటారు, లేదంటే పెసరం కలర్ అంటారు. ఈ పైన వచ్చేసి మొత్తం కంప్లీట్ ఇది బాక్స్ వర్క్ అండి. ఇటు వచ్చేసి రబ్బర్ యూనిట్ వస్తుంది. ఈ పైన స్టోరేజ్ వస్తుంది. దీంట్లో కూడా స్టోరేజ్ ఒక సెల్ఫ్ ఇచ్చినాము. ఇవన్నీ మనకు ఓపెనబుల్ సెల్ఫ్స్, ఓపెన్ డోర్స్ ఉంటాయి. సో పెద్ద లాక్ లాగా ఇచ్చినాం అన్నట్టు. కింద వచ్చేసి మనకు గ్లాస్ డోర్స్. ఇవన్నీ
ఇదంతా మొత్తం సార్ వాళ్ళు ఏంటంటే ఇది గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ వేసి పెట్టుకున్నారు. మీకు ఇంకోటి ఏంటంటే అడ్వైజింగ్, మీరు కనుక గ్రానైట్ సెల్ఫ్స్ కనుక వేసుకుంటే కూడా దాన్ని కూడా మనం అల్యూమినియం కబోర్డ్ వరకు చేస్తాము. ఇది చాలా మందికి డౌట్, మిమ్మల్ని మేము ఏం చేసుకోలేదు గ్రానైట్ సెల్ఫ్స్ వేసుకుంటాము దాన్ని కూడా మీరు చేస్తారని చెప్పేసి కొంతమంది అడిగారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసింది కూడా చూపించాము, ఇది కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ టోటల్ కంప్లీట్ సాఫ్ట్ క్లోజ్ అండి. ఇక్కడ మనము ఒక చిన్న చెక్క ముక్క కూడా మనం వాడము. ఇది వచ్చేసి మనకు షింక్ కింద ఓపెన్ డోర్స్, ఇవి మనకి హెయిర్ పోవడానికి స్మెల్ రాకుండా ఉండడం కోసం జాలీలు పెడతాము. సార్లకి ఏంటంటే ఆల్రెడీ సెల్ఫ్స్ వేసుకున్నారు గ్రానైట్ తోటి అక్కడ, కాబట్టి ఇక్కడ మనకు బాస్కెట్ అనేది రాలేదు. సో ఇవన్నీ మొత్తం సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి అన్నమాట. సారీ, మన గ్రానైట్ ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. ఓకేనండి. మీకు అలాగే గ్రానైట్ గ్లాసీ ఫినిషింగ్ తోటి చేసినటువంటి బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన గ్రానైట్ గ్లాసీ ఫినిషింగ్ లో ఒక బెడ్రూమ్ అండి. దీంట్లో మనకు స్లైడింగ్ డోర్స్ ఉంటాయి, మొత్తం గ్రానైట్ గ్లాసీ ఫినిషింగ్ అనమాట. ఇటాలియన్ మార్బుల్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది ఇది. దీన్ని కూడా మొత్తం అన్ని గ్రానైట్ సెల్ఫ్స్ అన్నమాట. సో గ్రానైట్ సెల్ఫ్స్ వేసిన దానికి మనం ఈజీగా కబోర్డ్ వరకు చేసుకోవచ్చు అల్యూమినియం తో. దీని లోపల మీకు డ్రాస్, ఇన్ కేసు ఏదైనా చిన్న వ్యాలెట్ ఐటమ్ ఉందనుకోండి, వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే దీంట్లో పెట్టేసుకొని లాక్ చేసుకునేలాగా లాక్ కూడా ఉంటుంది. పైన వచ్చేసి లాఫ్ట్, ఇది ఓపెన్ అప్ డోర్, కింద వచ్చేసి స్లైడింగ్. దీనికి ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ ఐటమ్ ఇక్కడ సార్లు మనకు రిక్వైర్మెంట్ ఏం అడిగారంటే, గ్రానైట్ ఉంది కదండి, మొత్తం గ్రానైట్ లాగా కూడా మనం ప్యానలింగ్ చేయొచ్చు అని అడిగారు. సో దీనికి కూడా మనం గ్రానైట్ షీట్ ప్యానలింగ్ చేసాం. ఇది ఫ్రేమింగ్ కాదు, లోపల గ్రానైట్ ఉంటుంది, దానికి చుట్టూ మనము గ్రానైట్ షీట్ ప్యానలింగ్ చేసినాం అన్నమాట. పిల్లలు ఇక్కడ కూర్చున్నా కూడా ఒక కుషన్ వేసుకొని అయినా కూర్చోవచ్చు, మామూలుగా కూర్చునేలాగా వర్క్ చేస్తుంది, బాగుంటుంది. లేదంటే ఇక్కడ కూర్చొని కూడా సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ టేబుల్ మీరు చూసారు. ఫోల్డింగ్ టేబుల్లో దీంట్లో కూడా మనకు గ్రానైట్ షీట్ తోటి స్టడీ టేబుల్ కమ్ ఫోల్డింగ్ టేబుల్, కంప్యూటర్ టేబుల్ అన్నిటికీ పనిచేస్తుంది. కొంచెం పెద్ద చేసుకుంటే దీన్ని కూడా మనము డైనింగ్ టేబుల్ కూడా చేసుకోవచ్చు. దీని పక్కనే మంచి బెటర్ లుక్ తోటి ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ చేశానండి. ఇది ఓపెన్ చేస్తే లోపల స్టోరేజ్ ఉంటుంది, క్లోజ్ చేస్తే మీకు మిర్రర్ ఉంటుంది. గ్రానైట్ లో కింద మనం ఒక 2 డ్రాలు తీసుకున్నాము, ఇవి డ్రాస్. సేమ్ ఇదే రకంగా చిల్డ్రన్కి ఎక్కువ ఇష్టపడేటువంటి బేబీ పింక్ తోటి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇంకోటి చేసినాము, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టోటల్ బేబీ పింక్. బేబీ పింక్ లో కలర్ఫుల్ గా మనకు గ్లాసీ ఫినిషింగ్, బేబీ పింక్ కలర్ లో గ్లాసీ ఫినిషింగ్ అనమాట. సో గ్లాసీ ఫినిషింగ్ మనము దీన్ని కూడా ఓపెనబుల్ డోర్లు, దీని లోపల కూడా డ్రా ఉంది. ఇక్కడ కూడా మనం సేమ్ షీట్ ప్యానలింగ్ చేసినాము. ఇది కూడా కంప్లీట్ గ్రానైట్ తో చేసిందే. ఇంకోటి ఏంటంటే కొంతమందికి బీరువా లోపల పెట్టి పైన నుంచి డోర్లు కావాలంటారు. దీంట్లో ఒకటి స్పెషల్ ఐటమ్, ఇది బీరువా లోన్ ఉంటుంది, పైన నుంచి మళ్ళీ డోర్ ఉంటుంది అనమాట. అలాగే సేమ్ థింగ్ మీకు డ్రెస్సింగ్ టేబుల్లో ఓన్లీ మిర్రర్ స్టోరేజ్ కావాలి అనుకుంటే కింద డ్రాస్ లేకుండా మిర్రర్ స్టోరేజ్ తోటి మిర్రర్ ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. డ్రెస్సింగ్ టేబుల్ ఓన్లీ నీకు కాస్మెటిక్ స్టోరేజ్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది. సేమ్ యాస్టిజ్ సేమ్ కలర్ లో మళ్ళీ స్టడీ టేబుల్ అనమాట. ఓకేనండి, మా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.